హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రోహిత్. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. ఈరోజు టాపిక్ వచ్చేసి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక జర్నలిస్ట్. ఇన్ని సంవత్సరాలు జర్నలిజంలో ఏం నేర్చుకున్నారో తెలియదు. అమరావతి సరౌండింగ్లో అమరావతిలో ఉన్న మహిళలందరినీ కలిపి అంత మాట ఎలా అనగలిగాడో తెలియట్లేదు. ఈ జర్నలిజంలో నేర్చుకున్నది ఏందో అర్థం కావట్లా. ఆల్మోస్ట్ ఒక 70-60 ఇయర్స్ ఉంటాయి. ఈ 70-60 ఇయర్స్లో ఏం నేర్చుకున్నాడు ఇతను? సరే, ఆ జర్నలిస్ట్ మాట్లాడాడంటే అర్థం ఉంది. ఇంకొక జర్నలిస్ట్ దానికి ఒత్తాసుగా ఖండించాల్సింది పోనిచ్చి దానికి ఒత్తాసుగా మాట్లాడారు. మహిళల జోలికి వచ్చి మహిళల్ని ఎవరైనా తప్పుగా మాట్లాడి మహిళల్ని ఏదైనా చేస్తే ఏ గతి పడుతుందో ఇప్పుడు అర్థమవుతుంది కూడా. ఇది ఈ పర్టికులర్ జర్నలిస్టులది కాదు. ఇలా వల్లభనేని వంశీ కానీ, చేబ్రోలు కిరణ్ కానీ, ఇలాంటి వాళ్ళందరూ చాలామంది ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడారు. వాళ్ళకి ఇప్పటికిప్పుడు యాక్షన్ జరిగితేనే అతను క్షమాపణ చెప్పాడు. ఫర్దర్గా ఫ్యూచర్లో చంద్రబాబు గారు చూసుకుంటే వల్లభనేని వంశీ మాట్లాడిన మాటలకి ఎలా ఉండాల్సిన వ్యక్తి ఎలా అయిపోయాడు మీరు కల్లారా చూస్తున్నారు. చేబ్రోలు కిరణ్ పరిస్థితి ఇంకా ఏంటి అనేది ఆ భగవంతుడికే తెలియాలి. ఇకపైనైనా మాట్లాడే ముందు ఆచితూచి చూసి మాట్లాడితే బాగుంటుంది. కృష్ణంరాజు అబ్స్కాండ్లో ఉన్నాడు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజుని కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా NCW చైర్పర్సన్ విజయ్ రహత్ గారు ఒక లేఖ రాశారు కమిషనర్ గారికి. అమరావతి మహిళలను ఉద్దేశించి సాక్షి ఛానల్లో జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ్ రహత్కర్ గారు లేఖ రాశారు. కృష్ణంరాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యలను NCW తీవ్రంగా ఖండించింది. ఈ వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. అమరావతి ఉద్యమంలో మహిళా రైతులు కీలక పాత్ర పోషించారని మహిళా కమిషన్ పేర్కొంది. కృష్ణంరాజు వ్యాఖ్యలపై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా తీసుకుని విచారణకు ఆదేశించింది. దీని మీద యాక్షన్ తీసుకొని చూస్తారు. ఇంకా కొంతమంది చూసుకుంటే ఆ భారతమ్మ క్షమాపణ చెప్పాలని చెప్పేసి భారతమ్మ గారి మీద అంటా ఉన్నారు. భారతమ్మ గారు కూడా ఒక మహిళే. ఇలాంటి వాక్యాల్ని ఆమెమీ సమర్థించదు, ఖండిస్తారు. అదేవిధంగా సాక్షిలో వచ్చింది కాబట్టి తను ఆ వీడియోని ప్రైవేట్లో పెట్టాలా, డిలీట్ చేయాలా తను చూసుకుంటారు. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ చైర్పర్సన్గా ఇతని మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. భూదేవంత మనసున్న మహాతల్లి అతని పిల్లల గురించి ఏమన్నా ఆలోచించి మళ్ళీ ఏమన్నా పెట్టుకోవడం లేకపోతే ఏదైనా చేస్తే సపోర్ట్గా ఫర్దర్గా అతనికి సపోర్ట్ ఇవ్వచ్చేమో తప్పించి అలాంటి వాక్యాలని తనేమి సమర్థించదు. ఇంకా రాజకీయంగా వస్తే కొంతమంది వైసీపీ వాళ్ళే తీసుకుందాం. తొందరపడి ఇలాంటి వ్యక్తులకి సపోర్ట్గా మాట్లాడకండి. దానివల్ల మీకు చెడ్డ పేరు వస్తే ప్రాబ్లం లేదు, మీ వల్ల ఆ పార్టీకి వస్తుంది, అలాగే జగన్ గారికి వస్తుంది. జగన్ గారికి చెడ్డ పేరు తెచ్చే పనులు మాత్రం చేయకండి. ఇట్లాంటి అంశాలపై ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నందుకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్కి సపోర్ట్ చేయండి. ప్రజలందరూ సపోర్ట్ చేయాలి. ప్రజలకి న్యాయం జరగాలి. న్యాయం జరిగే విధంగానే ఏ గవర్నమెంట్ ఉన్నా సరే వాళ్ళకి సపోర్ట్ చేసేలాగా మాట్లాడండి. ఈరోజు ఓన్లీ మాట్లాడినందుకే ఇట్లా అయితే మహిళలపై అఘాయిత్యాలు చేసే వాళ్ళపైన ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలో మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ అలాంటి యాక్షన్స్ తీసుకోవాల్సిందిగా చూడండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు